ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొదటి రెండవ సంవత్సరాలకు సంబంధించి జనరల్ వొకేషనల్ విభాగాల్లో 42,759 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో జనరల్ విభాగంలో మొదటి సంవత్సరం 20,225 మంది, రెండవ సంవత్సరం 18,908 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం 67 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించడంతో విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకున్నారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని పిల్లలకు కేటాయించిన గదులను నోటీస్ బోర్డులో చూసి వారికి సహకరించడం జరిగింది. ఇదిలా ఉండగా ఇంటర్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు బోర్డు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లు ఉండగా పరీక్ష రాసేందుకు విద్యార్థులు వెళ్లే సమయంలో వారి వద్ద మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అక్కడ సిబ్బంది చెక్ చేసి మరీ పంపిస్తున్నారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు 6 స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఇందులో 3 ఫైయింగ్ స్క్వాడ్లు ఉన్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, నెట్ పాయింట్లను మూసివేశారు.